యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము మార్కు సువార్త నుండి కొన్ని ప్రశ్నలు, వాటి జవాబులు తెలుసుకుందాము. 1. పరిశుద్ధాత్మ పావురము వలె యేసుక్రీస్తు మీదకి వచ్చిన తరువాత ఆకాశము నుండి ఏమని శబ్దము వినిపించెను? జవాబు: నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వినిపించెను. 2. యేసును అరణ్యంలోనికి తీసుకెళ్ళిపోయినది ఎవరు? జవాబు: యేసును అరణ్యంలోనికి పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళిపోయెను. 3. సాతాను చేత శోధింపబడుచు యేసు అరణ్యంలో ఎన్ని దినములుండెను? జవాబు: సాతాను చేత శోధింపబడుచు యేసు అరణ్యంలో 40 దినములుండెను. 4. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు ఏమని ప్రకటించుతున్నాడు? జవాబు: కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుతుండెను. 5. యేసు ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని అని చెప్పెను. ఎందు నిమిత్తము ఆయన వచ్చెను? యెరూషలేములోను సమీప గ్రామాలలోను గలిలయ ప్రాంతంలోను సువార్త ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును, దెయ్యములను వెళ్ళగొట్టుటకును వచ్చెను. 6. బాగుపడిన కుష్ఠిరోగితో యేసు ఏమన్నారు? జవాబు: సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుపరచుమని బాగుపడిన కుష్ఠిరోగితో చెప్పి, నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించిన కానుక సమర్పించు అన్నారు. 7. పక్షవాయువు గల వానిని యేసు దగ్గరకు చేర్చుటకు వీలు లేనందున ఇంటిపై కప్పు విప్పి సందు చేసి పరుపుతో సహా దించినది ఏ పట్టణములో? కపెర్నహూములో. థ్యాంక్ యూ.